హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు శ్రీ శ్రీత సాన్వి అఫీషియల్. సమ్మర్ అనగానే నాకైతే అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళేది హాలిడేస్కి. అండ్ మా ఇంటి వెనకాలనే పెద్ద చెరువు ఉంటుంది. ఆ చెరువు కట్టకి ఈత చెట్లు ఉంటాయి అన్నట్టు. మా తమ్ముళ్ళతో పాటు నేను కూడా వెళ్ళి ఈతకాయలు తీసుకొచ్చుకునేది. రోజు వెళ్ళేది ఈతకాయలకి అయితే చాలా తినేది. అప్పుడైతే మంచిగా ఊర్లోకి ఎడ్ల బండ్ల మీద పుచ్చకాయలు అమ్మచ్చేది, కర్బూజకాయలు అమ్మచ్చేది. వాటన్నిటిని మంచిగా తీసుకునేది. మా ఇంటి పక్కనే ఒక పెద్ద చింత చెట్టు ఉండేది. అందరూ అక్కడ కూర్చొని మాట్లాడుకునేది. అండ్ అష్టచెమ్మ ఆడుకునేది. పచ్చీస్, మీలో ఎంతమందికి పచ్చీస్ తెలుసు? పచ్చీస్ అయితే బాగా ఆడేది అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే. అండ్ సమ్మర్ అనగానే మీకేం గుర్తుకొచ్చేది, మీరేం ఆడుకునేదో నాకు కామెంట్ చేయండి. అప్పటి రోజులు వెరీ స్పెషల్ కదా. అలాంటి మళ్ళీ తిరిగి రావు మన లైఫ్లోకి, ఇలా గుర్తు చేసుకోవడం తప్ప. అండ్ నేను కందిపప్పు చేస్తున్నా. కందిపప్పులో మీకు ఎంతమందికి బెల్లం వేసుకొని తినడం ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. ఎందుకంటే మా అమ్మ చిన్నప్పుడు ఎప్పుడు పప్పు చేసినా కూడా అలా బెల్లం వేసి ఇచ్చేది. టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయకపోతే పప్పులో ఏం వేయకుండా జస్ట్ పప్పుని ఉడకబెట్టిన తర్వాత లాస్ట్కి ఒక కప్పులో పప్పు తీసుకొని అందులో బెల్లం కలుపుకొని తినండి. చాలా బాగుంటుంది. కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది. ఎవరైనా తిన్నవారు ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి ఎలా ఉంది అనేసి. అండ్ నా వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అదే పప్పు నేను తింటున్నా, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయండి ట్రై చేయకపోతే.